సెవెంత్ క్లాసు కవి పరిచయాలు 7 నుంచి 12 లెసన్స్ వరకు ఉన్న కవి పరిచయాల బిట్స్ను ఈ రోజుటి క్లాస్లో చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణు, నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదులు పొందిన కవి ఎవరు? దీనికి సమాధానం గుర్రం జాషువా. నెక్స్ట్ వన్ చూడండి. ఏకశిలానగర శిలాపలక శోభ విభావరి అని బిరుదు ఏ కవికి కలదు? దీనికి సమాధానం దేవులపల్లి రామానుజారావు. ఇది మనకు బుక్కులలో చూస్తే ఉండదు, ఇది నేను సపరేట్ ఇచ్చిన. దీన్ని చూడండి, ఈ బిరుదును అమెజాన్ పత్రిక ఈయనకు ఏకశిలానగర శిలాపలక శోభ విభార అనే బిరుదును ఇచ్చింది. ఎవరు అంటే అమెజాన్ పత్రిక వాళ్ళనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. అభినవ కవికుల గురువు కోకిల స్వామి అనే బిరుదు పొందిన కవి ఎవరు? దీనికి సమాధానం రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ వన్ చూడండి. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతమాత గొప్పతనాన్ని చాటిన కవి ఎవరు? దీనికి సమాధానం గుర్రం జాషువా. నెక్స్ట్ వన్ చూడండి. గబ్బిలం, పీరదోసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము అనేటివి ఎవరి రచనలు? దీనికి సమాధానం గుర్రం జాషువా. మనకి ఎగ్జామ్లలో ఇట్లా రచనలు అన్నీ అడగరు, ఏదన్నా ఒకటి అడగచ్చు. అంటే గబ్బిలం అనేది ఎవరి రచన అని, పీరదోసి అని, అదేవిధంగా క్రీస్తు చరిత్ర అనేది ఎవరి రచన అని ఇలా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి ఒకసారి రచనలు కూడా బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. శోభ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు ఎవరు? దీనికి సమాధానము దేవులపల్లి రామానుజారావు. అయితే మనకి శోభ పత్రిక కానీ గోల్కొండ పత్రికలు కానీ తెలంగాణలో నడిపింది ఎవరు అని అంటే సంపాదకుడిగా దేవులపల్లి రామానుజారావు. మనం ఈ పత్రికల మీద కూడా 6th నుంచి 10th వరకు తీసుకొని ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. పచ్చతోరణం, సరస్వత నవనీతము, తెలుగు సాహితీ, వేగి చుక్కలు, తెలంగాణ జాతీయ ఉద్యమాలు అనేవి ఎవరి రచనలు? దీనికి సమాధానం దేవులపల్లి రామానుజారావు. నెక్స్ట్ వన్ చూడండి. 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? దీనికి సమాధానం దేవులపల్లి రామానుజారావు. ఈయన గురించి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఈయన పత్రిక కూడా శోభ గోల్కొండ పత్రిక ఉంటుంది, రచనలు చూసుకోండి. అదేవిధంగా ఈయన ఆత్మకథ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఆత్మకథ. ఈ దేవులపల్లి రామానుజారావు కవి పరిచయం చాలా ఇంపార్టెంట్, దీన్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి ఎవరి రచనలు? దీనికి సమాధానం చేరబండ రాజు. నెక్స్ట్ వన్ చూడండి. చేరబండరాజు యొక్క పాటల సంకలనం ఏమిటి? దీనికి సమాధానం కత్తిపాట. కత్తిపాట అనేది ఇతని యొక్క పాటల సంకలనం. నెక్స్ట్ వన్ చూడండి. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల అనేటివి ఎవరి రచనలు? దీనికి సమాధానం రాయపోలు సుబ్బారావు. నెక్స్ట్ వన్ చూడండి. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీనికి సమాధానం సాంస్కృతిక విలువలు. నెక్స్ట్ బిట్ చూడండి. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదము అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం రేడియో ప్రసంగం. నెక్స్ట్ వన్ చూడండి. రాణి శంకరమ్మ యొక్క ఇతివృత్తము ఏమిటి? దీనికి సమాధానము చారిత్రక వీరగాథ. నెక్స్ట్ వన్ చూడండి. రాణి శంకరమ్మ యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం గేయ ప్రక్రియ. నెక్స్ట్ వన్ చూడండి. సీత ఇష్టాలు యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం బుర్రకథ. నెక్స్ట్ వన్ చూడండి. ప్రేరణ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం ఆత్మకథ. నెక్స్ట్ వన్ చూడండి. శిల్పి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం ఖండ కావ్యం. నెక్స్ట్ వన్ చూడండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం రాయపోలు సుబ్బారావు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. శతక సుధ యొక్క ఇతివృత్తము ఏమిటి? దీనికి సమాధానం నైతిక విలువలు. దీనితో మనం ఈ పాఠంకి సంబంధించిన కవి పరిచయాల బిట్స్ అయిపోయినాయి. 7th క్లాస్వి అయిపోయినాయి. నెక్స్ట్ 6th క్లాస్వి ఆల్రెడీ కవి పరిచయాలు చేసినాము. 1, 2, 3 లెసన్స్ యొక్క కవి పరిచయాలు ఉన్నవి. మిగతావి కంటిన్యూషన్ క్లాస్లో చూద్దాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.